ఎఫెసీ 3:19 జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను. అంటే యేసయ్య ప్రేమ ఎలాంటిది అనంటే జ్ఞానమునకు మించింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అది తెలుసుకోవడానికి అంటే తగిన శక్తి గలవారు కావాలని పౌలు ఎఫెసీల కొరకు ప్రార్థిస్తున్నాడు. అంటే అర్థమయ్యేది ఏంటంటే తెలుసుకోగల శక్తి మనకున్నట్లయితే ఆ జ్ఞానానికే మించినటువంటి ప్రేమను మనం తెలుసుకోగలం అన్నమాట. అది ఎంతో మనకు ఊరట కలగజేస్తుంది. ఆ ప్రేమను మనం గుర్తించలేమేమో అని అనుకోవడానికి లేదు. జ్ఞానానికే మించినటువంటి ఆయన ప్రేమను మనము తెలుసుకోవడానికి శక్తి ఉన్నట్లయితే, తగిన శక్తి ఉంటే మనం తెలుసుకోగలం. అది ప్రభువే మనకు అనుగ్రహించాల. అయితే ప్రభు ప్రేమను ఎలా చెప్తా ఉన్నారంటే మన జ్ఞానానికి మించింది అని చెప్తా. మానవరీతిగా మనం ఇహలోకంలో ఆలోచిస్తే అనేక రకాలైనటువంటి ప్రేమలు మన జీవితాల్లో ఉంటాయి కదా. భర్త భార్యల మధ్యలో ప్రేమలు, మనకు మన తల్లిదండ్రులకు ప్రేమ, మనకు మన బిడ్డల మధ్యలో ప్రేమ, మన అన్నతమ్ములు అక్క చెల్లెల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, తర్వాత ఆత్మీయమైన సహోదర సహోదరుల మీద మధ్య ప్రేమ, ఒక ఒక టీచర్ లేకపోతే ఒక జాబ్ చేసే చోట ఆఫీసర్, అట్లా వాళ్ళ మధ్యలో ప్రేమలు, మనం అనేక సంగతులు మనం ఎరుగుదాం ఈ లోకంలో ఉన్న మనకు. ఇవన్నీ మనకు పరిచయమే. కానీ క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుందంటే వీటన్నిటికంటే కూడా ఎంతో భిన్నంగా ఉంటారు. అసలు దాన్ని గ్రహించడానికి మన జ్ఞానం సరిపోదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే 53 మొదటి వచనం, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇక్కడ ప్రభువు ఎక్కడ పుట్టినాడు, ఎలా పుట్టాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. లేత మొక్క అంట ఎక్కడుందంట, ఎండిన భూమిలో మొలిచిందంట. ఎండిన భూమి ఎట్లా ఉంటుంది? సారం ఉండదు, నీరు ఉండదు, అసలు మొలుస్తుందా? ఆ ఎండిన భూమి మీద లేత మొక్క, ఒక చిగురు, జీవం పుట్టింది. ఆ ఎండిన భూమే ఈ ప్రపంచం కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి మనము నివసిస్తున్నటువంటి ఈ భూమి ఎండిన భూమే, జీవం ఎక్కడా లేదు, అలాగే చచ్చిన వారు మనం. అటువంటి మనలో ఆ జీవము పుట్టింది. మామూలుగా మనం చాలాసార్లు అంటాం కదా, ఏమంటామంటే ప్రభువా ఎందుకు నన్ను తీసుకొచ్చి పాపుల మధ్యలో పెట్టినావు? ఆత్మీయంగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళ దగ్గర నన్ను పెట్టొచ్చు కదా, ఎందుకు అని ఎన్నోసార్లు సనుగుతాం, దుఃఖపడతాం, చాలా పోరాటాల మధ్యలో ఉంటాం. ఈ శోధనలు, ఈ పాపులు, ఈ బాధలన్నీ ఎందుకు చెప్పు? ఇవన్నీ లేకుండా పరిశుద్ధుల మధ్యలో పెట్టు, నేను ఎంత పరిశుద్ధంగా జీవిస్తాను అని అంటాం. అయితే దేవుడు మనకు మాదిరి. క్రీస్తు ప్రేమ ఎట్లా ఉంటుందో చూడు నా బిడ్డ. యోహాను సువార్త 13వ అధ్యాయం 32-3 అనుకుంటా. అక్కడేం రాయబడుతుందంటే నేను మిమ్మును ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి అంటాడు. మొదటగా ప్రభు ఎట్లా మనల్ని ప్రేమించినాడు మనం గ్రహించాలి. ఎట్లా ప్రేమించినాడు అంటే చచ్చిన వారి దగ్గరికి జీవం వచ్చిందమ్మా. ఆయన ఉన్నది ఎక్కడ అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చదువుతాం కదా. ఏమంట, ఆయన దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకోలేదు, కానీ ఆయన మన కొరకు అంటే ఆయనతో ఉండడం, తండ్రితో ఉండడం, దేవునితో ఈక్వల్గా ఉన్నాడు.
దేవునితో సమానంగా ఉండడం. ఇదే భాగ్యం. చెప్పండి, నిజంగా చెప్పండి. అదే గదా భాగ్యం. ఇంకంతకంటే ఏం భాగ్యం? అదే భాగ్యమని అది విడిచిపెట్టకుండా దాన్ని అంటుకొని భూమి మీదకి రాకుండా ఉండలేదు గాని, దాన్ని విడిచి వచ్చినాడు. కదా! ఆ దేవుని దగ్గర ఎంత పరిశుద్ధత ఉంది. ఎంత ఆత్మీయత ఉంది. ఎంత స్తుతి ఉంది, ఆరాధన ఉంది. ఎంత నెమ్మది ఉంది. పాపమే లేదు. ఎంత హ్యాపీ గదా అక్కడ. కానీ అదే భాగ్యమని అనుకోలేదు గాని, దాన్ని విడిచి ఎక్కడికొచ్చినాడు తెలుసా? ఇదిగో శవాల కంపు కొడుతున్న ఈ భూమి మీదకొచ్చినాడు. చచ్చిన శవాలున్న ఎండిన భూమిలోనికొచ్చినాడు. లేత మొక్కలా వచ్చినాడు. ఎంత గొప్ప ప్రేమ అదే. మనము గమనిస్తే మనం ఉన్నాం. ఇందాక అన్నాను గదా! ఆత్మీయంగా పరిశుద్ధులుగా మంచిగున్న వాళ్ళ దగ్గర పెట్టు ప్రభా, నేను పరిశుద్ధంగా నీ కొరకు నేను జీవిస్తాను. నేను అలా ఉంటాను ప్రభా, ఇలా ఉంటాను. ఎందుకిక్కడ? ఈ పాపుల మధ్యలో ఎంట? నన్ను శోధించేవారి మధ్యలోనా నువ్వు నన్ను పెట్టేది? ఎన్నోసార్లు సనుగుతాం. కానీ దేవుడేం చేస్తాడు? ఓ లైట్ వెలిగించి అంటాడు గదా! మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, దీపమును వెలిగించి దాన్ని కొంచెం కింద పెట్టరంట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని, అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ఇప్పుడు మనల్ని వెలిగించి ఆయన ఎక్కడ పెడతాడంట? దీపస్తంభం మీద పెడతాడు. ఓ చీకటి గదిలోనే పెడతాడు గదా! ఎందుకు? నువ్వు వెలుగు గనక. నువ్వు వెలుగు ఎక్కడుండాలి? చీకటి ప్రాంతంలో ఉండాలి. అక్కడి ప్రాంతాన్ని నువ్వు వెలిగించాలి గనక నిన్నక్కడికి ఛీ! 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 ప్రభా, ఇక్కడెందుకు పెట్టినావు? వెలుగున్న చోట పెట్టంటామా? మూర్ఖులం గదా! మనం పెడతామా పోనీ? బాగా ఒక రూమ్‌లో ట్యూబ్‌లైట్ పనిచేస్తుంది. మనము మనకు ఎమర్జెన్సీ ల్యాంప్ వెలిగించి, ఆ ట్యూబ్‌లైట్ ఉన్న చోట పెడతామా? ట్యూబ్‌లైట్ లేకుండా పని చేయకుండా ఉన్న ఆ చీకటి రూమ్‌లో పెడతామా? ట్యూబ్‌లైట్ ఉన్న రూమ్‌లోనే పెడతామా? పెడితే మనల్ని ఏమంటారు? మూర్ఖులు, వెర్రివాళ్ళు అంటారు గదా! అట్లానే దేవుడు మనల్ని వెలిగించినాడు. వెలిగించి ఎక్కడ పెడతారు? దాన్ని తీసుకెళ్ళి చీకటున్న చోట దీపస్తంభం మీద పెడతాడు, అందరికి వెలిగించుట కొరకే. కొంచెం కింద పెట్టరు. ప్రభా, నన్ను దాచిపెట్టు ప్రభా, నన్ను దాచిపెట్టు, నేను ఎవ్వరు కనపడకూడదు ప్రభా, నేను కూడా ఎట్లే అనుకుంటా ఉంటుంది. నన్ను బయటికి తీసుకురావద్దు నాయన, నువ్వు ఎంత చెప్తే అంత చేస్తా, నువ్వంటే నాకు ఇష్టం, నీకు ఎంత లోబడమంటే అంత లోబడతా అంటా ఉంటే దేవుడు ఈ మాట ద్వారా మాట్లాడతావచ్చు. అట్లా కాదమ్మా, నువ్వు బయటికి రావాలా. కొంచెం కింద పెడతానా నేను నిన్ను వెలిగించి? దేనికోసమేగా నేను వెలిగించింది? దేనికోసం అసలు? నువ్వు అనేకులకు వెలిగించుట కొరకు గదా! నిన్ను ఎక్కడ పెట్టాలని? దీపస్తంభం దగ్గర పెట్టాలా? మరుగు చేయి, మరుగు చేయి అంటే ఏం ఉపయోగం లేదు. ఉపయోగం రాదు. నువ్వెందుకు నాకు? ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట కూడా రాయబడతది చూడండి 16లో. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూసారా? కొన్ని చోట్ల ఆయన ఏమంటాడు? నీ నీతి క్రియలు కనబడకుండా జాగ్రత్త పడు అంటాడు. కొన్ని చోట్ల ఏమంటాడు? మీ సత్క్రియలు చూసి తండ్రిని మహిమపరచాలి గనక వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. కాబట్టి ఆత్మీయంగా దేవుడు మనల్ని వెలిగించినాక, రక్షించినాక అందరి ఆత్మీయుల దగ్గరే ఉంచడు. పాపంలో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్తాడు. అన్యుల దగ్గరికి తీసుకెళ్తాడు. ఎందుకు? మనం అనుకుంటాం, నన్ను హిందువుల కుటుంబానికి ఇచ్చినవేంది ప్రభువా అనుకుంటా. నన్ను ఇలాంటి వారి మధ్యలో ఉంచినవే. వాళ్ళైతే కుటుంబమంతా క్రైస్తవులే. వాళ్ళైతే వాళ్ళున్న చుట్టుపక్కలంతా క్రైస్తవులు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు గదా! అది మనకు జ్ఞానం. కానీ దేవుడు నిన్నెక్కడ ఉంచినా తనకు మహిమ. నువ్వు తెస్తావు, తీసుకొని రాగలవు. అందుకని దేవుడు నిన్నక్కడ ఉంచినాడు.
నీ కర్తవ్యం ఏంటంటే నువ్వు అక్కడ వెళ్ళగాల. ఒకటే గుర్తుపెట్టుకో, ప్రభు ఎట్లా మనల్ని ప్రేమించినాడు. ఎలా ప్రేమించినాడు? ఎలాగా? ఎండిన భూమిలో మొలిచినాడమ్మా. ఎండిన భూమిలో ఎవరు రారు కదా! చచ్చిన శవాలున్న చోటికి జీవం వస్తదా? తండ్రిని, ఆ ఘనతను, మహిమను సమస్తం విడిచి వచ్చినాడు. ఎక్కడికి వచ్చినాడు? ఆయన ఘనపరిచే వాళ్ళమా మనము చెప్పండి? ఆయనను తృణీకరించిన వారం, విసర్జించిన వారం, ఉమ్మివేసిన వారం, దరిద్రుడిగా మన కొరకు ఈ లోకంలో పుట్టినాడు. ఆయన పుడుతున్నాడంటే ఏమి హడావిడి ఏం జరగలేదు. తృణీకరించబడుతున్నాడు. ఏ ఇంటికి రానివ్వట్లేదు ఆమెని. కారణం ఏందంటే ఆమె మీద ఒక ముద్ర ఉంది. పెళ్లి కాకుండానే గర్భవతి అయిందని. పుట్టక మునుపే ఆయన విసర్జించబడతా వచ్చినాడు, తృణీకరించబడతా వచ్చినాడు. అవమానం. ఆ బిడ్డకి ఎక్కడ స్థానం లేదమ్మా. ఎట్టి ప్రేమ అంటావు ఇది? వాళ్ళు ఏదో పొగుడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి పోతాం మనం. బహుమానాలు ఇస్తారంటే వాళ్ళ దగ్గరికి పోతాం. కానీ వాళ్ళు మనని తోసేస్తారంటే వాళ్ళ దగ్గరికి పోతామా? వాళ్ళు మన మీద ఉమ్మేస్తారంటే పోతామా? వాళ్ళు మనల్ని అంగీకరించరు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తామా? కానీ ప్రభు అలాంటి వారమైనా మన దగ్గరికి వచ్చినాడు. ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైంది. నీ జ్ఞానానికి మించింది. పశువుల పాకలో ఎవరికి అక్కర్లేని వాడిగా కనబడతాడు. దరిద్రుడుగా కనబడతాడు. చుట్టూ చూసే వాళ్ళకు కూడా ఈయన బతికి ఎట్లాంటి బతికయ్యా, పుట్టుకతోనే ఎట్లాంటి పరిస్థితులు, తల్లిదండ్రులకి ఇంత అవమానం, ఎన్నో మాటలు కదా, అన్ని భరిస్తూనే ఉన్నాడు ప్రభు. అన్ని సహిస్తూనే. ఆయన పరిశుద్ధుడు. కన్యక గర్భాన పుట్టిన పరిశుద్ధుడు. ఆయన రారాజు. ఆయన రారాజు. దూత గణం వచ్చి చెప్పింది, గొల్లలకు చెప్తా ఉంది, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడయ్యా. లోక రక్షకుడు. ఆ చిన్న బిడ్డ తృణీకరించబడిన బిడ్డ కాదు. ఆ బిడ్డ రారాజు, సృష్టికర్త. చిన్న బాలుడిగా మన కొరకే లోకానికి దిగి వచ్చినాడు. దూతలు ఎంతో సంతోషంగా ఆరాధిస్తున్నాయంట. కానీ ఆ రక్షకుడు రాజగృహంలో పుడతాడు అనుకుంటాం. దరిద్రుడుగా పుట్టాడు. ఆయన పుట్టుకలో ఆ నక్షత్రము జ్ఞానులకు తీసుకొచ్చింది ఎక్కడి నుంచో, దూర ప్రాంతం నుంచి. కానీ నక్షత్రం వారిని నడిపిస్తూ వచ్చింది. బాలుడు ఎంతటి వాడైతే నక్షత్రం వారిని నడిపిస్తుంది. అలాంటి బాలుడు అంటే ఎంత గొప్పవాడు. దరిద్రుడిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు ఆ బాలుడిని చంపాలని ప్రయత్నాలు. పారిపోతున్నారు భయంతో అటు ఇటు ఇటు. మన కొరకు ఎన్ని కష్టాలు అనుభవించినాడో, ఎంత అవమానం భరించినాడు. ఈడ వడ్లవాని కొడుకు కాదా, ఆ మరియా కుమారుడు కాదా అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అన్ని భరిస్తున్నాడు. మనల్ని రక్షించడానికి వచ్చినాడు. మనం తృణీకరిస్తున్నాం, విసర్జిస్తున్నాం, అయినా మనతోనే సాగిపోతున్నాడు. తండ్రి దగ్గర ప్రతిదినం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మన కొరకే మహారోదన అంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మహారోదనతో కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. 7వ వచనం. అది ప్రభు ప్రేమ. ఎక్కడ బలహీనత ఉందో అక్కడికి వస్తున్నాడు. ఎక్కడ చచ్చిన స్థితిలో ఉందో, ఎక్కడ రాస్తాడు కదా మన ఎఫెసీలో, క్రీస్తునందు అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారే ఉండగా క్రీస్తులో మనల్ని బ్రతికించెను. ఈ చచ్చిన వారి దగ్గరికి ఆ లేత మొక్క రావడం వల్ల ఆ జీవం ఏమైపోయిందంటే ఈ చచ్చిన బ్రతుకులందరినీ బ్రతికిచ్చేసింది. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ తిరిగి తిరిగి బ్రతుకుతా ఉన్నారు. ఆ ప్రేమ అటు కార్యాలు చేస్తా వచ్చింది.
దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకంలో ఉంచినాడు ఇంకా? చాలా సార్లు. అది ఎంతో దుఃఖకరంగా అనిపిస్తది నాకు. పరిచర్య విషయంలోకొస్తే. మా గ్రూప్‌కి అందరు ఆత్మీయుల్ని వేయండక్క అంటారు. బాగా ఆత్మీయంగా ఉన్నవాళ్ళు మా గ్రూప్‌కి. అయ్యో! నాకెంత దుఃఖమేస్తది. చాయిస్ వద్దు మనకు. ప్రభువా నువ్వు ఎవ్వరిని నడిపించినా, నేను వారిని ఆత్మీయంగా పెంచి పోషించాలనే వాళ్ళని తీసుకొస్తున్నా. కాబట్టి నేను లోబడతా. వాళ్ళకి ఏమి రాదు. పోనీ పాపంలో ఉన్నారు. ఉన్నారు. ఆ చీకటే వస్తది నీ దగ్గరికి. ఆ అపవిత్రతే వస్తది నీ దగ్గరికి. ఎందుకు తెలుసా? ప్రభు అలాంటి వారిని పాపులనే పిలువచ్చును. అనారోగ్యవంతులకే వైద్యుడు. కాబట్టి ఆయన పాపుల దగ్గరికెళ్తుంటే మనము వాళ్ళని విసర్జింతుమా? రాని వాళ్ళని తృణీకరిస్తుమా? ప్రభు ప్రేమ ఎంత గొప్పదే. మనము లీడర్స్‌గా ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన సంగతి ఏందంటే, ఒక వ్యక్తి కొత్త వ్యక్తి మన గ్రూప్‌లోకొచ్చాడంటే, ఒక ఎగ్జామ్ మొదలైంది. ఇందులో నేను గెలవాలి. భౌతికంగా కాదు. ప్రార్థనలో. ప్రభు దగ్గరికెళ్ళు. ఈ బిడ్డను బాగుపరచాలని దేవుడు నా దగ్గరికి తీసుకొచ్చినాడు. మా దగ్గరికి తీసుకొచ్చినాడు. నేను నా సహోదరి ఏకీభవించి ప్రార్థన చేస్తా. ఆ పట్టుదల మనలో ఉండాలి. మనలో ఉన్నవాడు గొప్పవాడు లోకంలో ఉన్నవానికంటే. ఒకవేళ వాళ్ళు లోకంలో నుండి వచ్చినారు. మనలాగా వాక్యము ప్రార్థన చేత పోషించబడట్లేదు. ప్రతిదినం వాక్యం వినటం లేదు. ప్రార్థనలో పాల్గొనట్లేదు. దాని సంగతే వాళ్ళకి ఎరుగరు. దానివల్ల వచ్చే ఆశీర్వాదమే ఎరుగరు. ఒకప్పుడు మనం అట్లానే ఉంటిమి. దేవుడు మనల్ని ఇతరులు ఓర్చుకునేటట్లు చేసి మనకు నేర్పిస్తూ వచ్చినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో వాళ్ళని ఓర్చుకోవాలా. వాళ్ళని ప్రేమించాలా. వారిని సమకూర్చుకోవాలి. ఒక్కొక్క ఆశీర్వాదం వాళ్ళకు కూడా వచ్చేటట్లు. దాని రుచి ఏదో తెలియపరచాలి. ప్రార్థించాలా? తెలియపరచాలి. వితౌట్ ప్రేయర్ ఏమి చెప్పినా అంత వ్యర్థమే. నిజంగా నీకు ప్రేమ ఉంటే కన్నీరు గార్చి ప్రార్థనలో పెడతావు. ఆ తర్వాత అది కార్యరూపం దాలుస్తుంది. నేను చాలా సార్లు చెప్పిన మీ వరకు రాలేదేమో గాని. దేవుడు ఆత్మీయంగా నన్ను ఎదిగింప చేయడానికి కారణం ఆయన ప్రజల్ని ప్రేమించడం. ఆయన ప్రజలు ఎంత బలహీనులైనా గాని, ఎలాంటి వారినైనా గాని ప్రేమించి ప్రయాసపడడం. వాళ్ళెంత అపవిత్రులుగానైనా ఉండొచ్చు. ప్రభువు ఒకటే చూపిస్తాడు. నేను వారి కొరకే గదా వచ్చినాను. ఒకప్పుడు నువ్వు గూడా అట్లా ఉంటే నిన్ను నేను పిలవలేదా? నిన్ను నేను సమకూర్చుకోలేదా? నువ్వు మారినప్పుడు వాళ్ళు మారరా? వాళ్ళని ప్రేమించు. నాతో పాటు పరిచర్యలో పాల్గొన్న వాళ్ళు, ఆరంభించిన వాళ్ళున్నారు. కానీ భౌతిక నేత్రాలతో చూస్తూ ఇదిగో ఇలాగే. ఎక్కడ ఆత్మీయులుంటే అక్కడ పరిగెత్తుతారు. వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తే మాకు బలం వస్తది. వాళ్ళతో కలిసి ఉంటా. నేను గూడా ఆత్మీయంగా ఉంటా. అలాగే సాగిపోయినారు. ఏమాత్రం ఆత్మీయంగా ఎదగలేకపోయినారు. అంతేకాదు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు ప్రార్థించే దిక్కు లేదు. ఎందుకు? వారు ఇతరుల కష్టంలో పాలు పొందుకోలేదు గనక వాళ్ళ కొరకు ప్రార్థించేవారు లేదు. అప్పుడు బిందు గుర్తొచ్చింది. అమ్మా నా కొరకు ప్రార్థించు. అప్పుడు దేవుడు గుర్తు చేస్తా వచ్చినాడు. ఆమె తనకంటే బలహీనలను చూడలేదు. ఇప్పుడు ఆమెకు అనేక మంది ఉన్నారు గాని ఎవరికి తన మీద భారం లేదు. నువ్వు ఆత్మీయంగా ఉన్నప్పుడు నువ్వు ఇతరుల మీద బలహీనల వైపు భారం కలిగి ప్రార్థించినావా? ప్రయాసపడినావా? లేనప్పుడు ప్రతి వారికి ఒక సమయం వస్తది. ఆమె చనిపోయే దిశలో వచ్చింది. క్యాన్సర్ మార్గంలోకి వెళ్తుంది. ఎవరికి భారం లేదు. అసలు ఆమె ఆత్మీయంగా ఉంటే ఏమి లేకుంటే ఏమి అన్నట్టుంది. ఆమెకొచ్చి ఆదరించేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు లేరు. సంఘమే
ఎక్కడ ఉన్న నాకు ఫోన్ చేసి పిలిపించుకుంది. దేవుడు చెప్పిన మాటలు ఆమెకు చెప్పేసి ప్రార్థన చేసి వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏందంటే, నువ్వు ప్రయాసపడమ్మా. నీ కొరకు కన్నీరు గార్చేవాడిని నేను సిద్ధపరుస్తా. మనం వాళ్ళ దగ్గరికి పోయి మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం అవసరం లేదు తెలుసా? నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయి. ఆటోమేటిక్‌గా నీ కొరకై ఇతరులకు భారం ఇస్తాడు దేవుడు. అంటే నువ్వు వాళ్ళ దగ్గరికి పోయిండవు. కానీ వాళ్ళు కన్నీటితో నీ కోసం ప్రార్థన చేస్తా ఉంటారు. అసలు ఆమె నీ కోసం చేస్తదన్న సంగతి కూడా నువ్వు ఎరుగవు. అంత రిలేషన్ కూడా దూరంగా ఉండింటుంది. కానీ భారం అక్కడ ఇచ్చింటాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు. నువ్వు ఎంత ఎట్టి ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావో అట్టి ప్రేమ వస్తదమ్మా తిరిగి నీకు. నేను ఇది చెప్పడానికి నేను సిగ్గుపడను. చాలా ఖచ్చితంగా చెప్తాను. మనకంటే బలహీనులు అనేక పరిస్థితులు వచ్చినప్పుడు తృణీకరించకూడదు. వాళ్ళు తిరిగి సమకూర్చు. అసలు వాళ్ళని ప్రభు ఏ దృష్టితో చూస్తాడు? ఆ తలంపు కలిగి ఉంటావు. నిజంగా నా ప్లేస్‌లో యేసయ్య ఉంటే వాళ్ళ పట్ల ఏం చేస్తాడు? కొన్నిసార్లు మందిరాల్లో గూడా, ఆయా పరిస్థితుల్లో గూడా ఎంత చెప్పినా వినలేని అపవిత్రమైన జీవితాలు కనబడతాయి. కనబడతాయి. వాళ్ళు అపవిత్రంగా ఉండి ఇతరులను అపవిత్రపరుస్తా ఉంటారు. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, నేను నిజంగా వాళ్ళ పట్ల ఓర్పు కలిగి ఉన్నా, సహనం కలిగి ఉన్నా. అంతేకాదు వాళ్ళకి అన్ని సమకూరుస్తున్నానా లేదా? కరెక్టే ప్రభు, అదే నాకు అర్థం కాదు. అలాంటి వాళ్ళని ఎట్లా ప్రేమించగలుగుతున్నావు? వాళ్ళకి ఇంకా అవకాశం, ఇంకా అవకాశం. ప్రభు ఇస్తూనే ఉంటాడు. అనిపిస్తది, ప్రాణం పెట్టి నా రక్షకుడే ప్రేమిస్తే నాకేమి ప్రేమించడానికి? ఆయనే లోపము చూడకుండా ఇంకా బాగుపడుతుంది, ఇంకా బాగుపడుతుంది అని ఆయన వెయిట్ చేస్తా ఉంటే నేనెవరు? పాపంలో పుట్టి పాపంలో పెరిగిన దాన్ని. తోటి సహోదరిని అనడానికి గాని, సహోదరుని అనడానికి గాని నేను అప్పాటిదాన్ని. అలాగా గమనిస్తుంటే అనిపిస్తది, నిజంగా ప్రభువా! నా ఎడల కూడా నువ్వు ఇంత దీర్ఘశాంతం వహించినవయ్యా. అందుకే నేడు నేను కనబడుతున్నాను. ఒకవేళ నన్ను నువ్వు నేను చెప్పినట్లుగా విసిగించుకుంటే ఎప్పుడో నశించిపోయేదాన్ని. కాబట్టి ఈ క్రీస్తు ప్రేమను, ఈ జ్ఞానానికి మించిన ఈ క్రీస్తు ప్రేమ మనం గుర్తించాలి. అదే సమయంలో ఆ ప్రేమ మనం ఒకరి పట్ల ఒకరికి చూపించాలి. అంతే. ఏ వ్యక్తిని తృణీకరించడానికి లేదు. ఒకసారి ఆలోచించి ప్రార్థన చేస్తుంటే ఎవరిని వీళ్ళ నుంచి తీసేస్తామంటే అంటాడు కదా యోబు గ్రంథంలో కదా. సారీ, యోన. యోన ఎంత బాగా మాట్లాడతాడు యోన. 4వ అధ్యాయం. యోన ప్రకటించిన తర్వాత కూడా నినివే పట్టణానికి కీడు రాలేదు. ఆయనకు బాధ అయిపోయింది. యోన దీన్ని చూచి బహు చిత్తాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశం అందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని గదా. అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీసుకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసి. చూడండి, ఒక మానవుని స్వభావం ఎట్లా ఉంటది. యోనా ప్రకటించినాడు మీ మీదకి ఉగ్రత వస్తదని. అయితే వాళ్ళు పశ్చాత్తాపపడిన కారణాన ప్రభువు పశ్చాత్తాపడి ఆ కీడు రాకుండా ఆపేస్తే ఈయనకు బాధేసింది. అయితే నేనెందుకు ప్రకటించినట్టు లెక్క? అంటే తాను ఒక పాపంలో పుట్టినవాడు, పాపంలో జీవించినవాడు. తాను తప్పిపోయి, మార్గం తప్పిపోయి ఆ చాపలో పడి చావ సిద్ధమైన వాడు. ఎంత భయంకరంగా ప్రార్థన చేస్తాడు చూడండి 2వ అధ్యాయంలో. అలాంటి వ్యక్తి
ఆ చావు, ఆ ప్రాణం యొక్క విలువ ఎరిగిన వాడు ఇప్పుడు వాళ్ళు నశించిపోలేదని బాధపడుతున్నాడు. నన్ను చంపేయి అంట. మానవుని స్వభావం ఎంత కుంచితంగా ఉంటది చూడండి. నా మాట జరగలేదు అది బాధ. అసలు తండ్రి అయిన దేవుడే ఆ నినివే ప్రజల పశ్చాత్తాపం చూసి తాను పశ్చాత్తాపుడై ఆయన ఎంత కరుణ గలవాడు. వారు చూడండి ఆ మాట చక్కగా నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది ఆ మాట. 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. చూసారా? వాళ్ళు పశ్చాత్తాపడిపోతున్నారు. వాళ్ళు చెడుత నడత మానుకోంగానే ప్రభుకి మనసు ఎంత సంతోషమేసిందో. చెడు నడత మానుకొనగా వారు చేయుచున్న క్రియలు. అందుకని చాలా సార్లు చెప్తాను. మన మీద కీడుందా? ప్రమాదం ఉందా? ముందు ఆ చెడుతనం విడిచిపెట్టండమ్మా. ప్రభు కనికరిస్తాడు. ఎట్టి వారినైనా, ఎట్టి పరిస్థితిలో ఉన్నా నిన్ను బాగు చేస్తాడు. ఎంత అ అస్వస్థత ఉన్నా నీకు స్వస్థపరుస్తాడు. ముందు నీ చెడు నడత ఎక్కడుందో గుర్తించి దాన్ని సరిచేసుకో. ఇక్కడ చెడు నడత ఆహ్, మానుకోంగానే ప్రభు ఎంతో పశ్చాత్తాపపడి ఆ కీడు చేయడం మానేసినాడు. దేవుడాయన. ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం లేనివాడు. అలాంటి పరిశుద్ధుడు పాపులైన మనుషుల యొక్క ఆ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతున్నాడు, ప్రేమించగలుగుతున్నాడు, కనికరించగలుగుతున్నాడు. కానీ యోన తాను అప్పుడే గదా తప్పిపోయి మళ్ళా బతికున్నలాగా తప్పిపోయి దారి తప్పినోడు మళ్ళీ మార్గంలో తీసుకొస్తే వచ్చి దేవుని పని చేసినవాడు ఇప్పుడేమంటున్నాడంటే నేను చస్తే మేలు అంటున్నాడు. అప్పుడు దేవుడు మనకి ఇదంతా తెలిసి ఒక చెరో చెట్టు తీసుకొస్తాడు. అప్పుడు అది చచ్చిపోతే మళ్ళీ ప్రాణం విసిగిపోయింది యోనాకి. ప్రాణం అప్పుడు దేవుడు అంటాడు 10 అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోని పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. చూసారా దేవుని కరుణ, దేవుని ప్రేమ. వాళ్ళు పశ్చాత్తాపడితే వెంటనే తాను చేయాలనుకున్న కీడు చేయకుండా ఆపేస్తున్నాడమ్మా. అంత కనికరము గల దేవుడు. కుడి ఎడమలు ఎరగని ఈ ప్రజలు అనుకుంటాడాయన. ఎంత మంచివాడు మన దేవుడు. అట్టి గొప్ప ప్రేమ గల దేవుని మనం కలిగి ఉన్నాం గనుకే మనం కూడా నిలబడి ఉన్నాం. లేకపోతే ఎప్పుడో దేవాది దేవుడే అలాంటి ప్రేమ కలిగి ఉంటే మనం ఎట్లా ఉండాలి? మనం కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తనను ధరించుకోవాలా. ఈ లోకంలో తనను చూపించాలా. ఈ లోకంలో ఇంకా సువార్త అనేక చోట్ల మూయబడుతుంది. అది ఇది బాధపడుతుంది. ఏం బాధపడొద్దు. ఈ సాక్ష్య జీవితం ఉంది. మనమేమో ఆయనకు పత్రికలం. మనల్ని అన్యులు చదువుతారు. నువ్వు మాట్లాడొద్దు. మాట్లాడకపోయినా నిన్ను చదివేస్తారు. నిన్ను చదివేసి వారు మారు మనసు పొందుతారు. నీలో ప్రభు కనిపించాలి. క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. కాబట్టి ఇలాంటి ప్రేమను మనం ప్రతిదినం రుచి చూస్తున్నాం. ఇలాంటి ప్రేమను మళ్ళీ ఇతరులకు మనం పంచవలసిన వారం. ఈ నూతన సంవత్సరంలో తీర్మానం కిందకి వస్తాం. ఇంతకాలం ఎక్కడ ఎవరెవరిని తృణీకరిస్తూ వచ్చినాము, ఎవరెవరిని తక్కువగా ఎంచుతూ వచ్చినాం, ఎవరెవరిని వద్దుపో అనుకున్నాము. మనం ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. ఆయన కూడా మనల్ని వద్దుపో అనుకుంటే మన పరిస్థితి ఎట్లా? కాబట్టి ప్రభు ప్రేమను మనం కలిగి ఉందాం. ప్రభు దగ్గర సమ్మతి అయిన మనసు కదా ఇక్కడ అంటాడు 1 యోహాను పత్రికలో
21. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనీడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుతాం. అట్లాగా మన మీద ఆ దోషారోపణ మనకు చెయ్యకపోతే మనం ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఈ రాత్రి మనం ప్రార్థించగలుగుతాం. కనుక మనల్ని దోషాలు ఆరోపిస్తా ఉంది మన హృదయం. కనుక మనం సరి చేసుకుందాం, మన దోషాలన్నీ క్షమించమని అడుగుదాం, సరి చేసుకుందాం. అప్పుడు ధైర్యంగా కృపాసనం యొద్దకు సమీపించి అనేకుల కొరకై ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా ఈ దినం న్యూ ఇయర్ తర్వాత దినాలు కదా ఇవి. న్యూ ఇయర్లో ఆ యొక్క ఇయర్ ఎండింగ్లో పరిశుద్ధులు అనేక మంది కూడా అనేక తీర్మానాలు తీసుకుని ఉంటారు. అవి స్థిరంగా నిలబడాలా. వాళ్ళు కొద్ది కాలం వాటికే కాదు కానీ ఈ సంవత్సరం అంతా కూడా ఆ తీర్మానాలందు స్థిరంగా కొనసాగాల. మనము, మన కుటుంబం, పరిశుద్ధులందరూ కూడా వాళ్ళకిచ్చిన వాగ్దానాలు కూడా వాళ్ళు చదువుకొని వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడేటట్లు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా ప్రభువు మన మీద దోషం మోపినప్పుడు దాని గురించి క్షమాపణ అడిగి సరి చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకే దీవించుగా. ఆమేన్.